జరుగుతుంది. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక వినాయక చౌక్లోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి విగ్రహానికి ఆయన తొలి రోజు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు ఆయన చెప్పారు. गणनाथ सरस्वती रवि शुक्र बृहस्पति पंचैतारीश्वरे नित्यं वेदवाणीं प्रवर्तते अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तस्वाहा पूजा बृहस्पतिवान् వినాయక శిశు మందిర్ గణపతికి వచ్చిన పూజకు హిందువులు ప్రారంభించేటటువంటి ప్రతి పనికి ముందు గణేశునికి పూజ చేసిన తర్వాత ఆ యొక్క ప్రారంభ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ భగవంతుడు నిన్ను మనస్సు ఆశీర్వదించి ఆ యొక్క కార్యాన్ని పూర్తి కావాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో మొదలుగా గణేశుని ప్రార్థిస్తాం. దాదాపు 60-65 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క వినాయకుని ఉత్సవాలు ఆదిలాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించి వేలాది గణేశులు ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో గ్రామ గ్రామాన పూజలు నిర్వహించి ఈ సందర్భంగా హిందూ సమాజం తరపున అందరి తరపున ఆ యొక్క వినాయకుడిని ప్రార్థిస్తున్నా. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు లేకుండా అందరినీ చల్లంగా దీవించాలని, రైతులకు ప్రత్యేకంగా పాడి పంటలతో కలకలలాడాలని, అందరికీ మంచి జరగాలని మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిర్మల్ జిల్లా తానూరు మండల పరిధిలోని